జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో మాట్లాడడం జరిగింది. సో నేనేమంటానంటే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, విద్యాసాగర్ గారు పక్కన పెట్టేశారు, ఇప్పటికే ఈ 11 కూడా రావు, చూద్దాం రేపు జరగబోయేటువంటి 2029లో ఎవరు పక్కన పెడతారో ఈ పాటిగా ప్రజలకు అర్థమైంది. వీళ్ళకి అందరికన్నా వీళ్ళకి ఇంకా బాగా అర్థమైంది. వీళ్ళకి జరగబోయేటువంటి మరి అవమానం ఏందో, లేదా వీళ్ళకి జరగబోయే సత్కారం ఏందో 29లో ఈ సంవత్సరం లోపలే బాగా అర్థమైంది. అది ప్రజలు మరి వాళ్ళు చూపిస్తున్నటువంటి వ్యవహారాలను బట్టి వీళ్ళకి అర్థమవుతుంది. సరే, అది అప్పుడు చూసుకున్నాం. తర్వాత వచ్చేసి మరి దళితుల గురించి కూడా తెలుగుదేశం పార్టీ మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు ఒళ్ళిచ్చినట్టుకుంది. ఆశ్చర్యంగా ఉంది. తెలుగుదేశం పార్టీ చరిత్రే దాని పుట్టుకే దళితుల మీద దాడులు చేసి ఊచకోతలు కోసి నిలబడ్డటువంటి పార్టీ, గెలిచినటువంటి పార్టీ, దళితుల్ని మరి ఊచకోత కోసి. అలాంటి ఈ పార్టీ దళితుల గురించి లేదా దళిత మహిళలకు అవమానం జరిగింది, దళిత మహిళలను వివస్త్రాలు చేసి నడి రోడ్డు మీద తిప్పిన చరిత్ర తెలుగుదేశం పార్టీ.